రియల్ ఎస్టేట్ పేరిట దోపిడీ జరుగుతోంది. అధికారులు నాయకుల అండదండలతో ఇచ్చోడలు అక్రమంగా వెంచర్లు పుట్టుకువస్తున్నాయి. అడిగేవారు లేకపోవడంతో అడ్డగోలుగా ఫ్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నగరాలు పట్టణాలలో సాగే స్థిరాస్తి వ్యాపారం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. అయినా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో కోర్టులు చేతులు మారుతున్నాయి. వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మండలంలోని గ్రామ పంచాయతీ అడిగేలో అక్రమ లేవట్లు జరుగుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. అందులో మా పంచాయత్ సెక్రటరీ మేము పోయి బ్యానర్ కానీ పోల్స్ తీసేయడం జరిగింది. వెలిసినటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరగలేదు. అలాగే ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్స్ వేశారో వాళ్ళకి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. త్వరలోనే వాటిపై అధికారుల దృష్టిపై తీసుకెళ్లడం జరిగింది. దానిపై చర్యలు తీసుకుంటాం.